రైట్. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. సో ప్రీవియస్ సెషన్లో మనం ఓఎస్ మాడ్యూల్ ఉన్నటువంటి ఫైల్ అండ్ ఫోల్డర్ రిలేటెడ్ కొన్ని ఆపరేషన్స్ లైక్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం, డైరెక్టరీ అంటున్నాము. దాంట్లో ఫైల్స్ రైట్ చేయడము, ఫోల్డర్ టు ఫోల్డర్ దాన్ని కాపీ అంటే మూవ్ చేయడం, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేంజ్ అవ్వడం కానీ రిమూవ్ చేయడము, అట్లాగే ఫైండింగ్ ఆఫ్ రిక్వైర్డ్ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఉన్నదా లేదా చెక్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇవాళ మనం ఇంకొక మాడ్యూల్ షటిల్ అని ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. ఈ షటిల్ మాడ్యూల్ ఉపయోగించి ఈ ఫైల్ అండ్ ఫోల్డర్ రిలేటెడ్ కొన్ని ఆపరేషన్స్ లైక్ ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి ఫైల్స్ కానివ్వండి, ఫోల్డర్స్ కానివ్వండి మూవ్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ, లేదా రిమూవ్ చేయడం కానీ, ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా మనం కొన్నిటిని చూద్దాము. దాంతో పాటుగా సో ఈ లాగింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ కూడా అవి కూడా ఇవాళ మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ షటిల్ మాడ్యూల్కి సంబంధించినటువంటి కొన్ని ఆపరేషన్స్. సో షటిల్ మాడ్యూల్ ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ అది ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ కూడా సిస్టమ్ అండ్ ఆర్క్యూస్ రిలేటెడ్గా, సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్స్ లైక్ ఫైల్ అండ్ ఫోల్డర్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందులో 1 by 1 మనం కొన్నిటిని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం ముందుగా మనం షటిల్ ఇంపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంపోర్ట్ SHUTIL షటిల్. ఒకసారి ఇప్పుడు షటిల్ రిలేటెడ్ మెథడ్స్ ఏమైనా మీరు ఉన్నాయో చూద్దాం అనుకుంటే కనుక n నెంబర్ ఆఫ్ మెథడ్స్ అక్కడ మనకి దొరుకుతాయి. ఇవన్నీ కూడా బట్ అందులో కొన్నిటిని మనం ఫ్రీక్వెంట్గా ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ అలాగే ఫోల్డర్ రిలేటెడ్ ఆపరేషన్స్ వాటి కోసం మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. అందులో మొదటిది మూవ్. అంటే మనం ఆల్రెడీ ఒక ఫైల్ అంటే ప్రజెంట్ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, నేను ఓఎస్ని కూడా ఇంపోర్ట్ చేస్తాను. బికాస్ మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి, అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ మనం వెళ్ళాలి తెలియాలంటే దీనికి సంబంధించిన ఆపరేషన్ మెథడ్స్ అన్ని కూడా ఓఎస్ మాడ్యూల్లో ఉంటాయి కాబట్టి దాన్ని కూడా నేను ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. ఓఎస్ డాటా గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ మనం ఎందులో ఉన్నామంటే పైథాన్ 311, రైట్. సో అందులో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఒకసారి మనం చూద్దాం. ఓఎస్ డాటా లిస్ట్ dir, సారీ os డాట్ లిస్ట్ dir. ప్రజెంట్ మనకున్నటువంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ go1 go2 go3, రైట్. సో వీటిని ఇక్కడి నుంచి కూడా మనం ఒకసారి చూడొచ్చు కాక ఫైల్లోకి వెళ్ళి ప్రజెంట్ మనం ఎందులో ఉన్నాము ఇందాక అనుకున్నాం కదా, పైథాన్ 311 అనే ఒక ఫోల్డర్లో ఒక డైరెక్టరీలో మనం వర్క్ చేస్తున్నాము. అందులో ఉన్న లిస్ట్ని ఇక్కడ ఎట్లాగైతే చూసామో ఇక్కడి నుంచి కూడా మనం చూసుకోవచ్చు కాక ఫైల్ అండ్ ఓపెన్ అని చెప్పి, రైట్. సో ఆల్ ఫైల్స్ అని చెప్తే ఇక్కడ మీకు టెక్స్ట్ ఫైల్స్ కానివ్వండి, పైథాన్ ఫైల్స్ కానివ్వండి, ఇతరత్ర ఇంకా వేరే ఏమైనా ఉంటే అన్ని కూడా ఇక్కడ మీరు చూడగలుగుతారు. ఓకే అండి. అయితే ఇప్పుడు మనం మూవ్ అనే ఒక మెథడ్ యూజ్ చేయమంటే మీకు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ మీకు కావాల్సినటువంటి ఫైల్ కానివ్వండి, ఈవెన్ ఫోల్డర్ కానివ్వండి మనం మూవ్ చేయొచ్చు. ముందు అది చూసిన తర్వాత కాపీ అది మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఓకే. ఒక్క నిమిషం. ప్రజెంట్ go1 ఈజ్ ఎ ఫోల్డర్. ఇందులో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఎస్, go12 అనేది ఉంది. ఇక్కడ మనం ఒక క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే go1 అనేది ఒక ఫోల్డర్, దాంట్లో go12 అనేది ఒక ఫైల్. ఏమండి? రైట్. సో go1 ఈజ్ ఎ ఫోల్డర్, అందులో go12.txt అనేది ఒక ఫైల్. రైట్. ఇప్పుడు దీన్ని నేను వేరే ఒక ఫోల్డర్లోకి మూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. go12లో ఏమైనా ఉందా? నథింగ్. దీన్ని నేను ఏం చేయబోతున్నానంటే go12లోకి నేను మూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నాము, go1 అనేది ఒక ఫోల్డర్, అట్లానే go12 అనేది కూడా ఒక ఫోల్డర్. సో go1లో ఉన్నటువంటి go12 అనే ఒక ఫైల్ని go12 అనే ఫోల్డర్లోకి నేను మూవ్ చేయబోతున్నాను. కాపీ ఈజ్ డిఫరెంట్, మూవ్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామండి.
సో షటిల్ డాట్ మూవ్. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మూవ్ చేయాలంటే సోర్స్ నుంచి డెస్టినేషన్. ఇక్కడ ఎస్ఆర్సి, ఇక్కడ డిఎస్టి. సోర్స్ నుంచి టార్గెట్ ఆర్ డెస్టినేషన్. సోర్స్ ఏది ప్రజెంట్ మనకి పైథాన్ 311. దాంట్లో ఉన్నటువంటి ఒక ఫోల్డర్ ఏది గోవన్. ఈ గోవన్ అనే ఫోల్డర్లో నుంచి గోవన్2 అనే ఫోల్డర్లోకి మీరు కాపీ చేయబోతున్నారు. అంటే ప్రజెంట్ మీరు ఉన్నది ఎక్కడ పైథాన్ 311లో ఉన్నారు. దాని అండర్లో గోవన్2 ఉంది. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఈ పాత్ ఒకటి నేను క్రియేట్ చేసి కాపీ చేసి పెట్టుకుంటాను. రియా. సో ప్రజెంట్ నేను ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేయాలి? సింప్లీ నేనేమనుకుంటున్నానంటే నేను కాపీ చేయాల్సిన ఫైల్ ఏంటి అంటే మూవ్ చేయాల్సిన ఫైల్ ఏంటంటే gowon2.txt. ఓకే, ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను? gowon2లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. రైట్. ఇక్కడ మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటో ఎర్రర్ అంటే అసలు యాక్చువల్గా రెండు కూడా ఒకే లొకేషన్లో ఉండగలగాల. ఏవేవి? మీరు సోర్స్ అండ్ టార్గెట్ ఫోల్డర్. అంటే ఇక్కడ సోర్స్ అండ్ టార్గెట్ అండ్ సింపుల్. ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్. ఈ ఫోల్డర్ నేమ్ ఏంటి అంటే గోవన్. ఈ ఫోల్డర్ నేమ్ ఏమి అంటే gowon2. దీస్ టూ ఆర్ ఫోల్డర్స్. ఇందులో ప్రెసెంట్ అయితే gowon2 అనే ఒక ఫైల్ ఉంది .txt నేమ్తో. .txt నేమ్తో ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు దీని నుంచి దీనికి నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. మూవ్ చేయడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. ఎక్కడి నుంచి? గోవన్ నుంచి. ఇది అవుతుంది సోర్స్. ఎక్కడికి? gowon2లోకి. ఇది అవుతుంది టార్గెట్. టార్గెట్ లేదా డెస్టినేటెడ్ ఆర్ డెస్టినేషన్, నో ఇష్యూ. ఓకే. అయితే మనం ఒకటి విషయాన్ని గమనించాలి. ప్రజెంట్ రెండు సేమ్ ఫోల్డర్లో ఉండి, ఏది సోర్స్ అండ్ టార్గెట్ రెండు సేమ్ ఫోల్డర్లో ఉండి మనం కూడా సోర్స్ ఫోల్డర్లోకి వచ్చి అక్కడి నుంచి మనం టార్గెట్లోకి కాపీ చేయాలి. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము? పైథాన్ 311లో ఉన్నాం. దాని అండర్లో ఈ రెండు ఉన్నాయి. గమనించారు కదండి? పైథాన్ 311లో ఉన్నాం. దాని అండర్లో గోవన్2 అనేటువంటి ఫోల్డర్స్ ఉన్నాయి. ఆ గోవన్ లోపట గోవన్ టెక్స్ట్ ఫైల్ ఉంది. అంటే మీరు పాత్ పరంగా చూసి దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఎస్, పైథాన్ 311 అండర్లో గోవన్ అనే ఒక ఫోల్డర్ ఉంది. దాని అండర్లో gowon2.txt అనే ఒక ఫైల్ ఉంది. దీన్ని మనం ఎక్కడ కాపీ చేయాలి? పైథాన్, ఓకేనా, 311 అనే ఫోల్డర్లో ఉన్నటువంటి gowon2లోకి మనం మూవ్ చేయాలి. కాపీ కాదు, మూవ్ చేయాలంటే షిఫ్ట్ చేయాలి. రైట్. అయితే అట్ ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. ఇక్కడుండి దీని నుంచి దీనికి మీరు మూవ్ చేయాలంటే సాధ్యం కాదు. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? వీ షుడ్ మూవ్ టు దిస్ ఫోల్డర్. రైట్. ఒకసారి మనం ట్రై చేద్దాం. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నాను? ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ ఉన్నాను. దీని లోపల ఇది ఉంది, అలాగే ఇది కూడా ఉంది. ఫస్ట్ నేను గోవన్లోకి మూవ్ అవుదాం. సో దానికి ఏం చెప్తారు? os.chdir. ఎక్కడికి వెళ్ళాలా? చేంజ్ డైరెక్టరీ ఆఫ్ గోవన్. ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? గోవన్లో ఉన్నారు. లేదు చూడాలంటే ఏం చేస్తాం? os.get కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. రైట్. ఒకసారి మీరు గమనిస్తే కనుక మనం ఎక్కడున్నాం అనేది క్లియర్గా అక్కడ మనకి తెలుస్తుంది. ఎక్కడున్నామండి? పైథాన్ 311లో ఉన్నట్టు గోవన్లో. ప్రజెంట్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీరు చూడాలంటే os.list.dir. ఓకే. సో ప్రజెంట్ gowon2.txt అనే ఫైల్ ఉంది. దీన్ని నేను ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నా, మూవ్ చేయాలనుకుంటున్నాను? gowon2 అనే ఒక ఫోల్డర్లోకి మూవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చెప్తాము? షటిల్. అంటే మీకు ఈ మూవ్ అనే కమాండ్ ఓఎస్ మెథడ్లో లేదు, ఓఎస్ మాడ్యూల్లో లేదు. సో షటిల్ డాటా మూవ్. ఎక్కడి నుంచి? ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి
మీరు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పక్కర్లేదు, ఫైల్ నేమ్ ఇస్తే చాలు. ఏంటా ఫైల్ నేము? go12.txt. దీని నుంచి ఎక్కడ మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారు? go12 అనే ఒక ఫోల్డర్లోకి. రిమెంబర్, ఈ go12.txt అనేది ఫైల్, go12 అనేది ఫోల్డర్. ఈ ఫైల్ ఎందులో ఉంది? ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నటువంటి go1 నుంచి పక్కనే ఉన్నటువంటి సేమ్ లొకేషన్లో, ఈక్వల్ లొకేషన్ ఉన్నటువంటి go12 అనే ఫోల్డర్లోకి మూవ్ చేశారు. అయితే ఇందాక మీరు గమనించారు, ఓఎస్ లిస్ట్ చెక్ చేసుకుంటే ఈ ఫైల్ ఇందులో కనపడింది. ఎందులో కనపడింది? go1లో. బట్ ఒకసారి ఇక్కడ మళ్ళీ ట్రై చేద్దాం. ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ ఉందా అండి? సారీ, ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ ఆ ఫైల్ ఉందా? ఓకే, ఉందా? రైట్, ఒకసారి ట్రై చేద్దాం. go1 దీంట్లో ఎస్, ఆల్ ఫైల్స్ ఉంది. ఓకే, సరే, go12లోకి ఆల్ ఫైల్స్ మూవ్ అవ్వలేదు. రైట్, సో దట్ వాజ్ నాట్ మూవ్డ్, ఐ థింక్ సో. బట్ దీని ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం, మూవ్ అయిందా లేదా చూడాలి అనుకుంటే. క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి, రైటా, ఓపెన్లోకి వెళ్ళి, సో go1లోకి వెళ్ళి చూడండి, ఫైల్ ఉందా లేదా మీకు తెలుస్తుంది. ఓకే, go12లో go1 ఫైల్, go12లోకి వెళ్ళి చూద్దాం. ఎస్, మూవ్ అవ్వలేదు. రైట్, ఒకసారి మూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మళ్ళా ప్రజెంట్ నేను ఎక్కడున్నాను? ఓఎస్ డాట్ డిఐఆర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓ సారీ, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మనం. ఇంపోర్ట్ ఓఎస్ డాట్ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను. సో డైరెక్ట్గా మనం ఒకసారి పాత్ ఇచ్చి చూసే ప్రయత్నం చేద్దాం, ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, దానికి కూడా ఇంపోర్ట్ షటిల్ చేయాలి కదా. ఇంపోర్ట్ షటిల్, సో షటిల్ డాట్ మూవ్. ఎక్కడి నుంచి? సోర్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి go1 అనే ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్ ఏంటి అంటే go12.txt. సో పైథాన్ 3.11లో ఉన్నటువంటి go1 అనే ఫోల్డర్లో go12.txtని మనం ఎక్కడికి చేయబోతున్నాము? దాంట్లో ఉన్నట్టు go12లోకి చేయబోతున్నాం. రైట్, ఇది సోర్స్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సోర్స్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టార్గెట్. లెట్ us see what happens. యా, ఫైల్ కనపట్లేదు. మనం ఒకసారి దానిలో మూవ్ అవుదాము. ఓఎస్ డాట్ చేంజ్ డైరెక్టరీ, ఎక్కడికి అంటే go1లోకి. ఓకే, ప్రజెంట్ మనం ఎక్కడున్నాము? ఓఎస్ డాట్ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ go1లో ఉన్నాము. దీంట్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ ఆ ఫైల్ ఉంది. ఓకే, దీన్ని కదా మనం అక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాము. సరే, ఒకసారి ట్రై చేద్దాము. షటిల్ డాట్ మూవ్. సోర్స్ ఏది అంటే ప్రజెంట్ ఆల్రెడీ మీరు go1లో ఉన్నారు కాబట్టి, ఓకే, అక్కడ ఉన్నటువంటి go12.txt అనే ఫైల్ని ఎక్కడ మీరు మూవ్ చేద్దాం అనుకుంటున్నారు? దాని పక్కనే ఉన్నటువంటి, అదర్వైజ్ ఇప్పుడు మీరు పాత్ ఇవ్వచ్చు గాక, దీంట్లో ఉన్నటువంటి go12 అనే ఫోల్డర్లోకి. రైట్, డైరెక్ట్గా ఇచ్చి చూసే ప్రయత్నం చేద్దాము.
మేబీ అది లేకపోయినా కూడా అట్లా వస్తుంది. గో 1, గో 1 2. రైట్. ఎస్, ఇక్కడ మనకు వచ్చి ఎర్రర్ చూద్దామండి. షటిల్ మూవ్, సోర్స్, డెస్టినేషన్ ఫైల్ నాట్ ఫౌండ్, దట్ ఈస్ go12.text2. సో మేబీ దట్ హ్యాస్ బిన్ మూవ్డ్, ఐ థింక్ సో. బట్ ఎనీహౌ, మీరు ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి మూవ్ అయ్యేటప్పటికి డెఫినెట్గా ఆ కంప్లీట్ పాత్ ఇవ్వడం ద్వారా కూడా మనం మూవ్ చేసి చూడొచ్చు. ఓకే, సరే. అయితే ఇది కన్ఫ్యూజన్ కాస్త నేను మళ్ళీ చెప్తాను క్లారిఫై చేయడానికి. ముందు కాపీ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఐ విల్ కమ్ బ్యాక్, ఓఎస్ చేంజ్ డైరెక్ట్ తీసుకుందాం. ఒక స్టెప్ బ్యాక్ వద్దాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసేసి పైథాన్ 3.1కి వచ్చాను. దీని అండర్లో మనకు 2 డైరెక్టరీస్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. ఏంటంటే అది go1 అనేది ఒకటి ఉంది, go12 అనేది ఒకటి ఉంది కదండి. go1 అనే ఒక ఫోల్డర్ ఉంది, go12 అనే ఒక ఫోల్డర్ ఉంది. go1 అనే ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్, ఒక ఫైల్ ఉంది go12.txt. ఓ సారీ, ఫైల్ txt కాదు, అందుకే మనకి ఎర్రర్ చూపించింది. ఫైల్ ఒకసారి దీని ఎక్స్టెన్షన్ చూద్దామండి. ప్రాపర్టీస్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఎస్, ఎక్స్టెన్షన్ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం, వై ఇట్స్ హ్యాపెనింగ్. ఓ పని చేద్దామండి. దగ్గర ఎర్రర్ రావడానికి కారణం ఏంటి? మనం ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఫైల్ అక్కడ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. నో ఇష్యూ. నేను ఇక్కడ go1 అనే ఫోల్డర్లో మామూలుగా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ నేను క్రియేట్ చేస్తాను. దీనికి ఒక నేమ్ ఏది ఇస్తున్నానంటే 1.txt. అఫ్ కోర్స్ బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ యాజ్ 1.txt. దీన్ని రైట్ క్లిక్ చేసి ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్తే దీని నేమ్ వచ్చేసేసి, ఫోల్డర్ నేమ్ వచ్చేసేసి go1. ఫైల్ నేమ్ వచ్చేసేసి 1.txt. ఇది ఎందులో ఉంది? go1 అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ go1 అనే ఫోల్డర్లో ఉన్నటువంటి ఈ 1.txt ఫైల్ని నేను ముందుగా కాపీ చేస్తాను. దేనికి? go12లోకి కాపీ చేస్తాను. దానికి మనకు ఉన్నటువంటి కమాండ్ ఏది అంటే కాపీ. సో ఒకసారి ట్రై చేద్దాము. ఫస్ట్ దాంట్లో నేను మూవ్ అవ్వాలి. దేంట్లోకి అంటే go1లోకి మూవ్ అవ్వాలి. అక్కడి నుంచి కదా నేను కాపీ చేయాలి. సో అదర్వైజ్ పాత్ మీకు తెలిసిన ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు మనం. సో షటిల్ డాట్ కాపీ, మీకు అడుగుతుంది సోర్స్ టు టార్గెట్. సోర్స్ ఎక్కడ? ఒక్క నిమిషం, మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను. go1లో ఉన్నటువంటి 1.txtని నేను కాపీ చేస్తున్నా. ఇది సోర్స్. ఓకే అండి. అంటే సోర్స్ మీకు ఎందుకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నా, అది ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ అవుతుంది, అసలు ఏ ఫోల్డర్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియాలి కదా. సో పైథాన్ 3.1లో go1 ఉంది ఫోల్డర్, దాంట్లో 1.txtని ఇక్కడ నేను ఎక్కడ కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటే సో పైథాన్ 3.1లో ఉన్నటువంటి go12 అనే ఫోల్డర్లో, అంటే ఇక్కడ పైథాన్ 3.1లో go1 అనే ఒక ఫోల్డర్ ఉంది, go12 అనే ఒక ఫోల్డర్ ఉంది. దీంట్లో ఉన్నటువంటి 1.txt అనే ఫైల్ని నేను go12లో కూడా కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కనుక ఇది వర్కౌట్ అయితే, ఇప్పుడు మనకి go1 అనే ఫోల్డర్లో మనకి టెక్స్ట్ ఫైల్స్ ఏమున్నాయి చూద్దాం. ఒకటి ఉంది 1.txt, రైటా?
అట్లానే go1 2 అనే ఫోల్డర్లో కూడా అది కాపీ అయి ఉండాలి. 1 అనే ఫైల్ అక్కడ కాపీ అయింది. క్లియర్ అండి? సో ఇక్కడ ఏం చేస్తాం మనం ఈ కమాండ్ ద్వారా షటిల్ డాట్ కాపీ అనే కమాండ్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సినట్టు ఒక ఫైల్ని 1.txt అనే ఫైల్ని సోర్స్ నుంచి టార్గెట్లోకి కాపీ చేస్తుంది. ఇక్కడ సోర్స్ ఏది అంటే ఎక్కడుంది ఫైల్? ఎస్, ఈ పాత్లో ఉన్నటువంటి go1 అనే ఫోల్డర్లో ఈ 1.txt అనే ఫైల్ ఉంది. దీన్ని ఎక్కడ కాపీ చేశా నువ్వు? పైథాన్ 3.1.1లో ఉన్నటువంటి go1 2 అనేటువంటి ఇంకొక ఫోల్డర్లోకి నువ్వు కాపీ చేయడం జరిగింది. ఇది సోర్స్, ఇది టార్గెట్. సో క్లియర్గా సోర్స్ ఎక్కడుందో పాత్ చూపించడం జరిగింది, టార్గెట్ కూడా ఎక్కడుందో పాత్ మీకు చూపించడం జరిగింది అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ను రైట్. ఇది కాపీ. సో అట్లా కాకుండా కాపీ ట్రీ అని ఇంకొక కమాండ్ ఉంది. ఇదేమంటే ఒక ఫోల్డర్ని ఇంకొక ఫోల్డర్లోకి కాపీ చేస్తుంది. ఇప్పుడు కాపీ అనే ఫైల్ మెథడ్ ఏం చేస్తుంది? ఒక ఫైల్ని సోర్స్ ఫోల్డర్ నుంచి టార్గెట్ ఫోల్డర్లోకి కాపీ చేస్తుంది. అండ్ సో రెండు చోట్ల మీకు ఫైల్ కనబడింది 1.txt. బట్ కాపీ ట్రీ అనేది కూడా ఏం చేస్తుంది అంటే కాపీ చేస్తుంది, బట్ ఎంటైర్ ఫోల్డర్ని వేరే ఒక ఫోల్డర్లోకి కాపీ చేస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్, ఇప్పుడు ఈ go1లో మరికొన్ని ఫైల్స్ పెడదాం. ప్రజెంట్ మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఒకటే ఉంది కదా. ఏంటది అంటే 1. దీంట్లో ఒక చిన్న టెక్స్ట్ అవుట్ పెడదామండి, అంటే క్లియర్గా అర్థం అవడం కోసం. దిస్ ఈజ్ ఫైల్ 1.txt. దీన్ని నేను సేవ్ చేస్తాను, క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక ఫైల్ని కూడా నేను క్రియేట్ చేస్తాను. go1లోనే రైట్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్. ఓకేనా? దీన్ని 2 అని నేమ్ తెస్తాను. దీంట్లో కొంత డేటా రాసే ప్రయత్నం చేస్తాను 2లో కూడా. దీంట్లో దిస్ ఈజ్ ఫైల్ 2.txt. సో దీన్ని కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అలానే ఇంకొక ఫైల్ని కూడా క్రియేట్ చేస్తాను. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. దీనికి 3 అని ఇచ్చిన అర్థం ఏంటి? 3.txt. దీంట్లో కూడా డేటా రాసే ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫైల్ 3. ఓకే, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఈ go1 అనే ఒక ఫోల్డర్లో యాజ్ ఆఫ్ నౌ మనకి టోటల్గా 3 ఫైల్స్ అనేవి ఉన్నాయి. సారీ, వన్, 2, 3 అనే 3 ఫైల్స్. అంటే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ఎంటైర్ ఫోల్డర్ అంతటిని కూడా వేరే ఫోల్డర్లోకి కాపీ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? దేన్ని? go1ని. సో దానికి మనం ఏం చేస్తామంటే షటిల్ డాట్ కాపీ ట్రీ. ఓకే, సో ఈ కాపీ ట్రీ ఏం చేస్తుందో ఒకసారి ట్రై చేద్దాము. సో ఎక్కడి నుంచి కాపీ చేయాలి నేను? దిస్ ఇస్ ద పాత్. సారీ, పాత్ నేను కాపీ చేసి పెట్టుకుంటున్నాను. రైట్. సో ఈ పైథాన్ 3.1.1లో ఉన్నటువంటి go1 అనే ఫోల్డర్ని నేను ఎందులో కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటే టార్గెట్ go1 2. సో go1 అనే ఫోల్డర్ నుంచి go1 2 అనే ఫోల్డర్లోకి కంప్లీట్గా కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, షటిల్ కాపీ ట్రీ. ఎస్, పాత్ సెట్ సరిగ్గా లేదా? ఓకే, ఇట్స్ ఫ్రోజన్. సో మేబీ ఇట్స్ నాట్ వర్కింగ్, ఐ థింక్. ఒక్క నిమిషం. షటిల్ డాట్
copy to copy file, copy tree. Yes, it's there, no? Right? ఇందాక మనం అదే కదా ఇచ్చింది, copy tree, of course. Source, సరిపోయింది కదండి. దాని అండర్లో ఏముంది? go1 టార్గెట్, అదే డెస్టినేషన్, go1 to ఓకే, దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెంట్, ఓపెన్ గా ఉంది. అదర్వైజ్ కొత్తగా ఒకటి మనం క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఏముంది, ఒక పని చేద్దామండి. ఐల్ డూ వన్ థింగ్ go16 అని తీసుకుంటాను. కొత్తగా ఒకటి క్రియేట్ చేసి అందులోకి వచ్చేసి మొత్తం అంతా కూడా మూవ్ అవుతుంది, కాపీ అవుతుంది. సో ఇప్పుడు go16 ఒకటి క్రియేట్ అయినట్టు ఉంది, రైటా? నో ఇష్యూ. సో go16 ఒకటి క్రియేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ go1 లో ఉన్న డేటా, ఐ మీన్ ఫైల్ ఏమేమి ఉన్నాయి, 1 2 3. అది మనకు go16 అని కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో 3 ఫైల్స్ 1 2 3. సో ఒక్కొక్క దాంట్లో ఏముంది, ఇది go16 లో ఉన్నటువంటి ఫైల్స్ అండి. దిస్ ఇస్ file1.txt, సో అని మిగతా అన్ని కూడా ఉంటాయి. దానికి మనం ఇచ్చిన పాత్ ఏంటంటే, దిస్ ఇస్ సోర్స్, ఎక్కడి నుంచి, go1 నుంచి. ఎందులో క్రియేట్ అవ్వాలి, దిస్ ఇస్ టార్గెట్. సో దట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవ్వట్లేదు, సబ్ ఫోల్డర్. సో దట్ కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి పైథాన్ 311లో go16 అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లోకి పోయి మీకు ఫైల్స్ అన్ని కూడా కాపీ చేయడం జరుగుతుంది. బట్ ఎనీహౌ, కాపీకి కాపీ ట్రీకి ఉన్న తేడా ఏంటంటే, కాపీ అనేది ఒక ఫైల్ని సోర్స్ నుంచి టార్గెట్లోకి కాపీ చేస్తే, కాపీ ట్రీ అనేది ఎంటైర్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా వేరే కొత్త ఫోల్డర్లోకి అది కాపీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మూవ్కి వద్దాం మళ్ళీ ఒక్కసారి. ఏం లేదండి, సింపుల్గా ఇందాక పాత్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు, ఒకసారి చూద్దాము. నేను షటిల్, ఒక్క నిమిషం, go1 3 ఒకటి ఉంది. ఇందులో ఏమైనా ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? నథింగ్, ఏం లేవు కదా. ఎస్. సో ఒకసారి చూద్దాము. షటిల్ డాట్ మూవ్, సోర్స్ ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలి. సో పైథాన్ 3.1 లో ఉన్నటువంటి go1 లో ఉన్నటువంటి ఏమండి ఒక ఫైల్ ఏంటది, 1.txt ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాను నేను అంటే, సో 311 లోకి మూవ్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఇట్లా ఇచ్చి చూద్దాము ఏమవుతుంది. ఎస్, వాట్ ద ఎర్రర్ హియర్? Oh, sorry. go1. Oh, okay. Just go1 లో 1.txt ని మనం ఎస్ నౌ ఇట్ ఈస్ ఓకే అండి, నౌ ఇట్ ఈస్ ఓకే. go1 లో 1.txt ని మనం ఏం చేస్తున్నామంటే, ఎస్ 311 లో ఉన్నటువంటి go1 3, ఓకేనా? ఒకసారి ట్రై చేద్దాం. మూవ్ చేస్తున్నాము. ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. సో మూవ్ అయిందా లేదా? మూవ్ అంటే అర్థం ఏంటి, అసలు యాక్చువల్గా ఫైల్ go1 లో ఉంటుందో లేదో ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అనేది టెక్స్ట్ ఫైల్స్ ఇక్కడ, 1 అనే ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది. అది ఎక్కడికి పోయి ఉంటుంది,
go1 3. రైట్, మీరు గమనించారు కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కాపీ చేసే ఫైల్స్ సోర్స్లో ఉంటుంది, టార్గెట్లోనే ఉంటుంది. మూవ్ చేసినప్పటికి ఏమవుతుంది, కంప్లీట్గా సోర్స్ నుంచి పోయి టార్గెట్లోకి వచ్చేస్తుంది. go1 3లోకి 1.txt వచ్చింది. యాక్చువల్గా ఇది ఇందాక ఎక్కడ ఉండింది అంటే go1లో ఉండింది. మీరు గమనించారు. అట్ ప్రజెంట్ ఫైల్ ఉందా అంటే లేదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ మూవ్. సో మూవ్ చేయడానికి ఏం చేస్తామంటే సోర్స్ ఏదైతే మనం ఇస్తున్నటువంటి ఆ పాత్ అట్లాగే ఎందులోకి చేయాలా మూవ్ చేయాలనే దగ్గర టార్గెట్ పాత్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక మనం డబుల్ స్లాషెస్ ఇవ్వకుండా చేయడం వల్ల ఎర్రర్ అక్కడ రావడం జరిగింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ మూవ్. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ రిమూవ్ ట్రీ. ఈ రిమూవ్ ట్రీ అనేది ఏదైనా మీకు అన్వాంటెడ్ ఫోల్డర్ని కనుక మీరు తీసేసేయాలనుకునేటప్పుడు రిమూవ్ ట్రీ. ఇది ఆల్రెడీ మనం ఓఎస్లో కూడా చూసాం. ఓఎస్ డాట్ రిమూవ్ డైరెక్టర్ ఆల్రెడీ మనం చూడడం గుర్తు ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిది ఇక్కడ మనం రిమూవ్ ట్రీ అని ఒక ఫోల్డర్ ఇవ్వడం ద్వారా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ go1 3 అనేటువంటి ఫోల్డర్ని కంప్లీట్గా నేను రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దానికి ఏం చెప్తాము అంటే షటిల్ డాట్ రిమూవ్ ట్రీ. సో దేన్ని తీసేసేయాలి కంప్లీట్గా మీరు అక్కడ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. అంటే గుర్తుపెట్టుకోండి, నేను పైథాన్ 3.11లో ఉన్నటువంటి go1 3 నేను తీసేయబోతున్నా. సో దట్ go1 3 అక్కడ నేను రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అయితే మనకు తెలుసు కదా, ఒక ఫోల్డర్ని రిమూవ్ చేసి దాంట్లో ఉన్న ఫైల్స్ కూడా మీకు అక్కడ పోతాయి. ఇందాక go1 3 అనే ఫోల్డర్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఆ ఫోల్డర్ అక్కడ రిమూవ్ అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి 1.txt ఫైల్ కూడా అక్కడ మీకు రిమూవ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మేక్ ఆర్క్యూ. యా, ఈ మేక్ ఆర్క్యూ అన్ప్యాక్ ఆర్క్యూ అనేది మీకు తెలుసుకునే ముందు అసలు యాక్చువల్గా జిప్ ఫైల్స్ కోసం మీకు కొంత అవగాహన ఉంటుంది. అంటే ఒక దాన్ని మనం ఆర్క్యూ చేస్తే తర్వాత ఎప్పుడు అంటే రెగ్యులర్ మన యాక్టివిటీస్లో దాన్ని మనం ఒక పక్కన పెట్టినట్టు, మళ్ళీ కావాలన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం అన్ప్యాక్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ని ఫోల్డర్స్ మనం యూజ్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఆర్క్యూ ఈజ్ నథింగ్ బట్ దాన్ని ప్రజెంట్ అయితే తీసి ఎక్కడో చోట పక్కన పెట్టేసుకుంటున్నాం. ఎక్కడో మన డిక్షనరీ, మనం కూడా లైబ్రరీస్లో మనం ఏదైనా ఒక బుక్స్ తీసుకెళ్ళి పెట్టుకుంటాం కదా, ఆర్క్యూ చేసి పెట్టుకుంటాం. పాత పుస్తకాలన్నీ పైన ఎక్కడో పెట్టుకుంటాం. ఇప్పుడు అవసరమైనప్పుడు దాన్ని మళ్ళీ మనం బయట తీసే ప్రయత్నం చేస్తాం. రెగ్యులర్ యూసేజ్ దాన్ని అక్కడ మనం ఉపయోగించుకోవట్లేదని చెప్పే ప్రయత్నం. అయితే ఆర్క్యూ చేసే ముందు ఒకసారి నేను ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ go1 2 అని ఒక ఫోల్డర్ ఉంది. దీంట్లో 1 అనే ఒక ఫైల్తో ఉన్నటువంటి ఫోల్డర్ ఇది. సరే, ఇప్పుడు ఆ go1 2ని మనం ఆర్క్యూ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి, దానికి ఏం చెప్తారంటే షటిల్. అంతకుముందు ఒకసారి మీకు చూపిస్తానండి go1 2 ఎట్లా కనపడుతుంది. go1 2 దీని యొక్క సింబల్ని కూడా మీరు చూడవచ్చు. ఏదైతే ఐకాన్ ఉందో ఫోల్డర్ ఐకాన్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఇది ఒక ఫోల్డర్ ఐకాన్. ఓకేనా? సో దాన్ని మనం ఆర్కైవ్ చేద్దాం. అంటే ఆల్మోస్ట్ జిప్ చేసినట్టు ఒకసారి మనం ట్రై చేద్దాము. షటిల్ డాట్ ఆర్కైవ్ డాట్ మేక్ ఆర్కైవ్. దేన్ని మీరు ఆర్కైవ్ చేయాలా? రైట్, దేన్ని ఆర్కైవ్ చేయాలనుకుంటున్నారు? సి డ్రైవ్లో ఉన్నటువంటి go1 2ని కదా నేను ఆర్కైవ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ అండి. సో డబుల్ బ్యాక్ స్లాష్ ఇచ్చి go1 2 ఓకేనా? సో దట్ వన్ ఈజ్ మిస్సింగ్ ఫార్మాట్. ఆర్కైవ్ ఫార్మాట్ కూడా మనం ఒక్క నిమిషం .zip కింద క్రియేట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్. సరే ఒకసారి ఇచ్చి ట్రై చేద్దామండి. .zip an archive from a directory. Yes,
డాట్ జిప్ అక్కడ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సరే అయింది లేదు ఒకసారి చూద్దామండి. గో 1 2 సరే దాంట్లో ఉన్న ఫైల్ని మనం ఆర్కైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది 1.txt. సరే ఇక్కడ అన్ని ఆర్కైవ్ అయింది లేదు కూడా చూడొచ్చు కాక. గో 1 2 అనే నేమ్ ఆర్కైవ్ ఉంటే మీకు అక్కడ కనపడుతుంది. ఈజ్ ఇట్ దేర్? నో. ఒకసారి ట్రై చేద్దాం. నేను దాంట్లోకి వెళ్ళిపోతానండి. పాత ఆల్రెడీ ఉంది కదా. సింపుల్ ఐ కెన్ యూజ్ షటిల్ డాట్ మేక్ ఆర్కైవ్ ఆఫ్. డైరెక్ట్గా ఇస్తాను నేను. గో 1 2 చూద్దాం. ఫార్మాట్ యాజ్ అ జిప్. డాట్ జిప్ ఉంది కదా ఆల్రెడీ, మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎనీ హౌ వీ విల్ ట్రై దిస్. ఒక్కసారి చూద్దాం. ఆల్ ఫైల్స్ గో 1 2. అదర్వైజ్ ఆ ఫైల్ని మనం ఆర్కైవ్ చేద్దాం, అందులో ఉన్నటువంటి ఫైల్ని. దాంట్లో మూవ్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ os.cd చేంజ్ డైరెక్టరీ దేంట్లోకి వెళ్దాము అంటే గో 1 2లోకి వెళ్దాము. ఓకే. అట్ ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి? డిఆర్ లిస్ట్, సారీ లిస్ట్ డిఐఆర్, ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ 1 టెక్స్ట్ ఫైల్ ఉంది. దాన్ని మనం ఆర్కైవ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఎట్లా చేద్దాము అంటే లైక్ షటిల్ డాట్ మేక్ ఆర్కైవ్ ఆఫ్ 1.txt. దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు, అదర్వైజ్ జిప్ ఫార్మేట్ అడిగితే గనక ఒకసారి ట్రై చేద్దాము. జిప్. సో జిప్ అయిందని అక్కడ చెప్తుంది 1.text ఇంటూ జిప్. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ ఫైల్ ఇది కూడా మారుతుంది. ఆల్ ఫైల్స్లోకి వెళ్ళి చూద్దాం. 1 కదా, 2. యా, దిస్ ఇస్ జిప్. సో డిఫరెన్స్ మీకు కనపడుతుంది. యాక్చువల్లీ ఇది 1 అనే ఫైల్, ఇది ఏంటంటే 1.txt అనే ఫైల్ జిప్ కింద మారింది. చూసారు కదా ఇక్కడ జిప్పింగ్. మామూలుగా మనం జిప్ చేసేటప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ మనం చేయాలనుకుంటే అన్ప్యాక్ చేయొచ్చు కాక. బట్ ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేసి ప్రయత్నించేద్దాం. ఇట్స్ కంప్రెస్డ్. చూసారా, అది యూటీఎఫ్ ఫార్మేట్లోకి చేంజ్ అయిపోయింది. అక్కడ ఈవెన్ లెటరింగ్ కూడా జిప్ చేయబడింది కదా. ఓకేనా. సో దాన్ని ఎట్లా చేసాము అంటే సింపుల్. నో, వీఆర్ నాట్ సేవింగ్. సింపుల్ ఏం చెప్తారంటే షటిల్ డాట్ మేక్ ఆర్కైవ్. దేన్ని మీరు జిప్ చేద్దాం అనుకుంటున్నారు ఫైల్ ఇచ్చి ఆ జిప్ ఫార్మేట్ అక్కడ ఇచ్చి సరిపోతుంది. ఆ ఫార్మేట్. సార్ ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేద్దాం, జిప్ చేసే ప్రయత్నం చేద్దాము. ఐల్ కమ్ బ్యాక్ అగైన్ టు ఓఎస్ డాట్ చేంజ్ డైరెక్టరీ. బ్యాక్ వచ్చాను. దీంట్లో గో 16. ఎస్, ఇందులో ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ప్రజెంట్ అయితే ఎస్, గో 16ని చేసే ప్రయత్నం చేద్దాం. షటిల్ డాట్ మేక్ ఆర్కైవ్ ఆఫ్ గో 16 జిప్ ఫార్మాట్. ఒకసారి ట్రై చేద్దాం, అయిందా లేదా. రైట్.
ఎస్ హియర్ గోవన్ 6 అనే ఒక ఫోల్డర్ జిప్పింగ్ అయింది. అంటే పైన ఉన్నటువంటి ఏదైతే గోవన్ 6 ని మనం ఇక్కడ జిప్పింగ్ చేసుకున్నాం, ఆర్కైవ్ చేసుకున్నాం. ఆఫ్ కోర్స్ దీంట్లో ఓపెన్ చేస్తే మనకి అవి కనిపించవచ్చు గాక. ఎస్, అది ఎక్కడ మీకు దీన్ని ఇప్పుడు అన్ప్యాక్ చేసి పెట్టుకోవాలి మీరు. అసలు యాక్చువల్ దీని యొక్క ఇది చూద్దామండి. ఫార్మేట్ కూడా మీరు చూడొచ్చుగా. గోవన్ డాట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి చూద్దామండి. దీని పేరేమి? ఎస్, గోవన్ 6.zip. దీన్ని మనం అన్ప్యాక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎస్, సమ్వాట్ ఇది ఏంటంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. ఇంపోర్ట్ ఓఎస్, ఇంపోర్ట్ షటిల్. రైట్, ఒకసారి ట్రై చేద్దాము. షటిల్ డాట్ అన్ప్యాక్ _archive ఆఫ్. దేన్ని మనం అన్ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాము? ఆ పాత్ మనకి ఐడియా ఉంది కదా. ఓకే, ఒకసారి పాత్ నేను కాపీ చేసి పెట్టుకుంటాను. ఓఎస్ డాటా, ఎస్, ఈ పాత్ ఒకసారి నేను పెట్టుకుంటానండి. బికాస్ ఆఫ్ సరే, ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఏంటది? షటిల్ డాట్ అన్ప్యాక్ ఆర్కైవ్. షటిల్ డాట్ అన్ప్యాక్ ఆర్కైవ్. ఆ ఫోల్డర్ ఏది? గోవన్ 6.zip. ఎస్, ఆర్గ్యుమెంట్స్. ఇట్స్ నాట్ ఎ జిప్ ఫైల్ అని అంటుంది. బట్ ఎనీహౌ గోవన్ 6 అనే జిప్ కాదని అంటుంది. బట్ అక్కడ మనకి షో చేస్తుంది జిప్ ఫార్మేట్. బట్ ఎనీహౌ, సో ఫైనల్గా ఏంటంటే కొన్ని బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ఈ కాపీ ట్రీ, మూవ్, రిమూవ్, మేకింగ్ ఆఫ్ ఆర్కైవ్, అన్ప్యాక్ ఆర్కైవ్, ఇట్లాంటి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటుగా డిస్క్ యూసేజ్. ప్రజెంట్ అయితే మనకి నా సిస్టంలో ఉన్నటువంటి ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి, ఐ మీన్ డైరెక్ట్ డ్రైవ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాము. నాకు 2 డ్రైవ్స్ ఉన్నాయి. ఒకటి సి డ్రైవ్, ఇంకొకటి ఈ డ్రైవ్. సి డ్రైవ్లో టోటల్ స్పేస్ ఎంత అంటే 140 GB. ఆఫ్ కోర్స్ దాంట్లో ఎంత ఫ్రీగా ఉంది అంటే 89.5 GB ఫ్రీగా ఉంది అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది. అయితే దీన్ని నేను ఈ డిస్క్ యూసేజ్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి, ఓకేనండి, నేను చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎట్లా అంటే సింపుల్, షటిల్ డాట్ డిస్క్ యూసేజ్ ఆఫ్. నేను ఏ డ్రైవ్ చూడాలనుకుంటున్నానో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సి డ్రైవ్, కాలన్ ఇస్తాం కదా, డ్రైవ్కి మనకు ఐడియా ఉంది కదా. సో టోటల్ యూసేజ్ ఇంత, ఓకేనా, యూజ్డ్ ఇంత, ఫ్రీ ఇంత, రైట్. టోటల్ ఇంత, దాంట్లో ఇంత నేను యూజ్ చేశాను ఇన్ని ఇంత. అంటే అఫ్ కోర్స్ ఇది మేబీ కేబీస్లో చూపించుండొచ్చు కాక, ఆర్ ఎల్స్ బైట్స్లో చూపించవచ్చు కాక. బట్ ఎనీహౌ, మొత్తంగా ఈ డిస్క్ యూసేజ్ అనే ఒక మెథడ్ వచ్చేసేసి ప్రజెంట్ మీకున్నట్టు డ్రైవ్లో ఉన్నటువంటి స్పేస్ ఎంత యూజ్ చేశారు, టోటల్ స్పేస్ ఎంత, ఇంకా ఎంత ఫ్రీగా ఉందనే దగ్గర చెప్పే ప్రయత్నం చేయడానికి ఉపయోగించేది డిస్క్ యూసేజ్. ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి షటిల్ మాడ్యూల్లో కొన్ని మెథడ్స్. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాగింగ్ అనేది ఉంది. బట్ దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇవాళతో ఈ క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాము. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. రైట్, థ్యాంక్ యూ.